వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈ రోజు మన హెడ్లైన్స్ లో చూస్తే, బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది, కేసీఆర్ ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్. నాకు ఎట్లా ఉంటుందంటే, తోడు దొంగలు ఇద్దరు బాగున్నారా ఒకరికొకరు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈయన అసెంబ్లీకి వస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతలే అన్నాడు కదా, మరి వీళ్ళ కొడుకు మరి సావలే కదా, ఇదేం చదవలే కదా, ఇద్దరు సెకండ్ ఇచ్చుకున్నారు కదా. మరి సెకండ్ ఇచ్చుకున్నప్పుడు మరి వీళ్ళ దొంగ మాటలు కాకపోతే మంచి మాట ఎట్లయితే? ఈయనేమో మొత్తం మధ్య చేస్తా, జైలు పంపిస్తా, ఫోన్ ట్యాపింగ్ చేస్తే కేసులు ఇరికి, ఫోన్ ట్యాపింగ్ లో నేరస్తుడు, మొత్తం అప్పులు చేసిండు, సప్పులు చేసిండు, కాళేశ్వరం దొంగ, అది దొంగ. ఎందులో ఎఫ్ఐఆర్ ఉందని కనీసం ఎఫ్ఐఆర్ ఎందులో ఫైల్ చేసి అరెస్ట్ చేశాడు ఆయన? ఒక్క ఎఫ్ఐఆర్ అన్న బుక్ అయిందా? మరి లేనప్పుడు ఇద్దరు తోడు దొంగలు కాకపోతే ఏంటి వీళ్ళిద్దరు? తోడు దొంగలు ఊరు పంచుకున్నారు. నేను రాజ్యాంగం చేస్తా, నేను దోపిడీ చేస్తా, ధరణి పేరు మీద, భూభారత్ పేరు మీద నువ్వు దోపిడీ చేయి, ఫ్యూచర్ సిటీ మీద నేను చేస్తా, తెలంగాణ నవనిర్మాణం పునర్నిర్మాణం పేరుతోని తోడు దొంగలు. నేను గదే ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర నాయకులకు లేదా సమైక్యాంధ్రను సపోర్ట్ చేసిన ఎవరైతే కడియం శ్రీహరి కానీ, లేదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇంకా ఇప్పుడున్న ఖమ్మం జిల్లా మంత్రి కానీ, ఇంకా వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒకప్పుడు చంద్రబాబు సంఖ నాకిరోలే. చంద్రబాబు సంఖ్య నాకిన దొంగలందరినీ కేసీఆర్ చేర్చుకొని పెద్ద దొంగరికం చేసుకొని వాళ్ళతో సంఘ నాకిపించి ఇలా మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించాడు కేసీఆర్. మొత్తం కుటుంబం దోచేసింది, లక్షల ఎకరాల భూములు దోచేసింది, లక్షల కోట్లు దోచేశారు. ఇలా మొత్తం తెలంగాణ బహుజన సంపద, తెలంగాణకు బహుజనులకు రావాల్సిన సంపద 93% ప్రజలు ఉన్నారని చెప్పినావు. ఈ 93% ప్రజలకు ఏం చేసినావు నువ్వు? బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని చెప్పి కేసీఆర్ లెక్కలు చెప్పినావు కదా. మరి 93% ఉన్న వాళ్ళకి నువ్వు ఏం చేసినావు? ఉరగబెట్టింది ఏంది? ఈ 7% ఉన్న వాళ్ళకు నువ్వు ఇచ్చింది ఏంది? ఈ 7% ఉన్న వాళ్ళకే కాకుండా ఆంధ్ర అగ్రవర్ణాలకి, ఆంధ్ర దోపిడీదారులకి, ఆంధ్ర వాళ్ళకి సలాంగిరి, గులాంగిరి చేసింది ఈయనైతే మొత్తం ఆంధ్ర బానిసనే. ఫ్యూచర్ సిటీని ఆంధ్ర బానిసలకు అప్పచెప్పేసిండు. ఉత్తరాది బానిస ఈయనైతే. ఈయన ఉత్తరాది బానిస, ఆంధ్ర బానిస, ఆయన ఆంధ్ర బానిస. ఇద్దరు తోడు దొంగలు. ఈ తోడు దొంగల రాజ్యంలో ఈయన 1% జనాభా ఉంటే ఈయన జనాభా 4%. ఇద్దరిది కలిపిన 5% జనాభా లేదు. ఇవాళ తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టుకుంటా 6 గ్యారంటీల పేరు, 400 హామీలు, దొంగ హామీలు ఇచ్చుకొని ఈయన ఇవాళ మొత్తం కృష్ణా గోదావరి నీళ్ళని మొత్తం ఆందోళన ఉడకబోతానని చెప్పి మళ్ళా ఆయన దొంగగా కథ మొదలు పెట్టిండు, నీళ్లతో నీచమైన రాజకీయాలు మొదలు పెట్టిండు. సో ఇట్లా మొత్తంగా బహుజనులను బలి చేసే ప్రోగ్రామ్ లో ఇద్దరు ఉన్నారు తోడు దొంగలు. సో ఇద్దరు తోడు దొంగలని ఇలా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. బీజేపీ మరొక పెద్ద దొంగ. ఈ ఇద్దరు తోడు దొంగలకైతే ఆ తోడు దొంగలకు ఇంకొక సహకారం ఏది? గజ దొంగ ఉన్నాడు. ఆ గజ దొంగే బీజేపీ. ఈ గజ దొంగ ఇద్దరు తోడు దొంగలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ యాంటీ బహుజన్స్ వీళ్ళంతా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వీళ్ళు యాంటీ మైనార్టీలు, యాంటీ బీసీలు, యాంటీ ఎస్సీలు, యాంటీ ఎస్టీలు, యాంటీ మహిళ, మొత్తం పురుషాధిక్యత, అగ్రవర్ణ దోపిడీ, కులాల ఆధిపత్యం, లక్షల కోట్ల సంపద దోపిడీ, పరిశ్రమల దోపిడీ, ఫార్మా రంగం దోపిడీ, అన్ని రకాల దోపిడీ, సినిమా ఇండస్ట్రీ దోపిడీ, రియల్ ఎస్టేట్ దోపిడీ, మొత్తం దోపిడీ, దొంగల రాజ్యం ఇలా నడుస్తున్న క్రమంలో ఈ సంపన్న దోపిడీ కులాలు, సంపన్న దోపిడీ వర్గాలు, సంపన్న దళిత బానిసలు, సంపన్న బీసీ బానిసలు, సంపన్న ఎస్టీ బానిసలు, మైనార్టీ బానిసలు ఈ దోపిడీ దొంగలకు తోడై మొత్తం రాజ్యం చేస్తున్న క్రమంలో ఇవాళ పేద, బడుగు, బలహీన వర్గాల నుండి, మధ్యతరగతి ప్రజలు నుండి ఓటును కొల్లగొట్టి, కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ విలువైన ఓటును కొల్లగొట్టి దుర్మార్గమైన పరిపాలన, దోపిడీ పాలన చేస్తున్న ఈ తోడు దొంగల భరతం పట్టడమే ఆర్పీఐ లక్ష్యం. ఈ తోడు దొంగలే కాకుండా గజ దొంగ అయిన బీజేపీని తరిమి కొట్టడమే ఆర్పీఐ లక్ష్యం. సో కాబట్టి ఈ తోడు దొంగలకు సహకరిస్తున్న గజ దొంగను, ఈ తోడు దొంగల్ని ఇవాళ తెలంగాణ సమాజము సాయుధ పోరాట విప్లవాన్ని తీసుకొచ్చిన తెలంగాణ సమాజము, తర్వాత తొలి దశ, మలి దశ తెలంగాణ పోరాటాన్ని తీసుకొచ్చిన తెలంగాణ సమాజం, అందులో బహుజన సమాజం మేలుకోవాల్సిన అవసరం ఉంది. మన రాజ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ 56% ఉన్న బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ఏమి ఇక్కడ చూసుకుంటే నవ్వుతారు ఇద్దరు బీసీలు, ఇక్కడ ఈయన బీసీనే. సో వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఊరికే నవ్వుతారు చూసుకుంటే, వాళ్ళిద్దరు సెకండ్లు ఇచ్చుకుంటా అంటే వీళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి? 55% ఉన్న బీసీలు ఎందుకు కావద్దు? 25% ఉన్న ఎస్సీలు ఎందుకు కావద్దు? 12% ఉన్న ఎస్టీలు ఎందుకు కావద్దు? 10% ఉన్న మైనార్టీలు ఎందుకు కావద్దు? 50% ఉన్న మహిళలు ఎందుకు కావద్దు ముఖ్యమంత్రిగా? తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా బహుజనులారా, ఇప్పటికైనా మీరు ఈ తోడు దొంగల వ్యవహారాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఇద్దరు దొంగలే, ఇద్దరు దోపిడీదారులే, ఇద్దరు అగ్రకులాల ఆధిపత్య అహంకారులే.
కాబట్టి వీరిద్దరికి పెద్ద తేడా ఏం లేదు అని చెప్పేసి అటు ఆయన వచ్చిన అధికారం వచ్చినా ఈయన వచ్చిన అధికారం వచ్చినా మన బతుకులు మారాయి. కాబట్టి మన బతుకులు మార్చే ప్రోగ్రాము ఆర్పిఐ చేపడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన్ని తేవడానికి ఆర్పిఐ కృషి చేస్తుంది. సమత రాజ్యాన్ని, పేదలకు మొత్తం భూములు పంచడం, పేదలకు సంపద పంచడం, పేదలకు ఇవాళ అనేక రకాల అవకాశాలు ఇవ్వడం, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెంచడం, ఉచిత నాణ్యమైన విద్యను, ఉచిత నాణ్యమైన వైద్యాన్ని, ఉచిత న్యాయాన్ని, అలాగే ఉపాధి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడమే ఈ యొక్క ఆర్పిఐ లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగా ఇవాళ మీకు ఈ కార్యాచరణ మొదలు పెడతాం. రానున్న రోజుల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా, ఆ 4వ రాజకీయ శక్తి అవతరించడానికి ఇవాళ ఆర్పిఐ ముందుకు వస్తుంది. ప్రజల ముందు మీరు ఆశీర్వదించాలని చెప్పేసి, మార్పుకు సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.